సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అతి పురాతనమైన మరో కర్ణయక్షిణి విద్యని తెలియజేస్తున్నాను. ఈ విద్యని తెలియజేయడానికి కారణం ఏంటంటే, అతి ప్రాచీనమైన ఈ విద్యలు కనుమరుగవుతున్నాయి. ఇవి మా 3 తరాల నుంచి వస్తున్న గ్రంథాల నుంచి సేకరించి నేను ఈ విద్యలు అనేటివి మీకు ఇవ్వడం అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే కొంతమంది మేధావులు అన్ని మంత్రాలు నువ్వు సిద్ధి పొందావా అని నాకు యక్ష ప్రశ్నలు వేయడం జరుగుతుంది. సాధకోత్తములారా, మీరు గమనించవలసింది ఏంటంటే, ఓ మహావిద్య సాధకుడు స్వతంత్రించి వేరే మంత్రాలని చేయగలడు, చేయవచ్చును. అదేవిధంగా ఆ మంత్రాలని, కొన్ని మంత్రాలని ఉపదేశం చేయడానికి కూడా అర్హత లభిస్తుంది. ఖాళీ సాధన అంటే అతి గొప్ప సాధనలు చేసిన వ్యక్తికి అన్ని విద్యల మీద అర్హత లభిస్తుంది. ఇది గమనించగలరని నా యొక్క మనవి. కొందరు కామెంట్లలో నాకు విచ్చలవిడి ప్రశ్నలు వేస్తుర్రు. వాళ్ళు ఒకరిని బాగుపడనియరు, వాళ్ళు బాగుపడరు. వాళ్ళ జీవితాంతం అలాగనే ఉంటారు. ఎందుకంటే మహావిద్య సాధకులతోని వాళ్ళని ఢీకొని వాళ్ళ హృదయాలని గాయపరిస్తే వాళ్ళ జీవితం ఎంత చిన్న భిన్నం అవుతుందనేది త్వరలోనే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కాబట్టి సాధక ప్రియులారా, ఈ మంత్రాలని నేను తెలియజేస్తున్నాను. నేను ఎంతోమందికి మంత్రోపదేశాలు అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విద్యలు ఎవరికైనా ఒకరికి ఉపయోగపడ్డా చాలు. 10 మంది తీసుకుంటే 10 మందికి విద్య వస్తుందని ఏం లేదు. అక్కడ వారి జన్మత బట్టి ఏ విద్యకు ఎవరు పనికి వస్తారో దాన్ని నిర్ణయం చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా చేసినా కూడా కొందరికి చాలా రోజులకు సిద్ధవుతుంది, కొందరికి తొందరనే సిద్ధవుతుంది. ఆ ఓపిక లేక వీళ్ళు ఏదో ఎమ్మటే వచ్చి పలకాలే, ఎమ్మటే వచ్చి ముంగట నిలబడాలి, వాళ్ళకు అన్ని సౌకర్యాలు చేకూర్చాలనేది అంటూ ఉంటారు నాతోని. కానీ అది సబబైన విషయం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఒక మంత్రాది దేవత కట్టుబడదు. అలాంటిది ఎమ్మటే వచ్చి నేను ముందుకు తీసుకుపోవాలంటే అది కూడా పద్ధతి కాదు. అది నీ పూర్వజన్మ సుకృతం ఉంటే కొందరికి 108 చేస్తేనే సాక్షాత్కారం అవుతుంది, కొందరికి 1008 అవుతుంది, కొందరు 1,00,000 చేస్తే కానీ కాదు, కొందరికి గ్రహణ కాలంలో, కొందరు ఆదివారం అమావాస్యలలో. ఈ విధంగా చేయడం వల్ల మంత్రం మీద పట్టు అనేది సంపాదించడం జరుగుతుంది. కాబట్టి సాధక ప్రియులారా, ఈ విషయాన్ని గమనించగలరని నా మనవి. ఈ యక్షిణీ విద్యలు అనేది అందరికి కూడా సిద్ధించవు. గురువు అనేవాడు మంత్ర విద్య ఎదుటి వ్యక్తికి, సాధకునికి వస్తుందా, అది సిద్ధిస్తుందా లేదా అనేది చూసి ఇవ్వవలసి వస్తుంది. ఆ ఇచ్చిన మంత్రాన్ని ఎంతో ప్రయాసపడి నేర్చుకుంటే ఆ విద్య అనేది పట్టుబడుతుంది. ఆ తర్వాత తప్పకుండా ఎదగడం అనేది మనిషి జరుగుతుంటుంది. ఆ దేవత అన్ని రకాలుగా ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. కాబట్టి సాధక ప్రియులు ఇది గమనించగలరని మనవి. ఈ కర్ణ విద్య చాలా పురాతనమైంది. నేను ఇది తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే ఓం ఓం అం ఆం కర్ణయక్షిణి హ్రీం హ్రీం కర్ణాకర్షణి అం ఆం కర్ణభాషిణి కమలకరాయ కర్ణయక్షిణి శ్రీం హ్రీం ఓం ఓం అం ఆం ఓం ఓం కర్ణాకర్ణయ యక్షిణి స్వాహ. ఈ మంత్రం ఈ విధంగా ఉంది. ఈ మంత్రం వచ్చేసి దీని విధి విధానం ఏంటంటే, ఆదివారం అమావాస్య రోజు లేదా గ్రహణ టైంలో కానీ, ఇప్పుడు మీకు మంచి అవకాశం ఏంటంటే అమావాస్య రాబోతున్నది, అది గ్రహణం కూడా ఉన్నది. కాకపోతే భారతదేశంలో అది కనిపించదు, కానీ ఎంతో కొంత ప్రభావితం ఉంటుందని నమ్మేవారికి నమ్మచ్చు. ఆ రోజు మంత్రాన్ని మొదలు పెడుతూ సాధన చేస్తూ గ్రహణ కాలంలో కానీ ఆదివారం అమావాస్యలో కానీ చేసుకుంటే కొందరికి వెంటనే రావచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సాధన చేయడానికి మీకు అద్భుతమైన అవకాశం అనేది ఇప్పుడు అమావాస్య వస్తుంది 29కి. కాబట్టి ఆ రోజు మీరు ప్రారంభించవచ్చు. వాస్తవ విధి విధానం, ఆదివారం అమావాస్య రోజు పారుతున్న నీళ్ళలో దిగి మంత్రమును 1108 సార్లు జపించాలి రుద్రాక్షమాలతో. చేసుకుంటే కర్ణయక్షిని స్వాధీనమవును, ప్రతి విషయం చెవిలో చెప్పును, ఎదుటివారి భవిష్యత్తును పూర్తిగా చెప్పగలము. ఈ విధంగా ఉంది.
ఈ మంత్రము కరెక్టే, ఈ విధి విధానము కరెక్టే. కాబట్టి ఈ కలియుగం కాబట్టి ఒకటికి 4 రెట్లు చేయవలసి వస్తుంటుంది. కాకపోతే ఈ మంత్రాలు తొందరనే పలకడం అనేది జరుగుతుంది. ఈ మంత్రాలకు అంత శక్తి ఉన్నది కాబట్టే మీకు తెలియజేస్తున్నాను. సాధక ప్రియులారా, ఈ మంత్రాన్ని అభిలాషగా చేయాలనుకున్న వాళ్లకు మంత్రదీక్షగా తీసుకొని చేసుకోగలరు. మీ దగ్గరున్న మహావిద్య సాధకులు ఎవరి దగ్గరైనా మీరు మంత్రదీక్ష అనేది తీసుకొని చేసుకోగలరు. లేదా నా ద్వారా తీసుకోవాలనుకుంటే నేను ప్రతి వీడియోలో చెబుతున్నాను, 10,116 నేను తీసుకుంటాను. తీసుకొని ఉపదేశం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఉంటారని భావిస్తున్నాను. సాధక ప్రియులు నా వీడియోను పూర్తిగా చూసిన తర్వాతనే మీ సలహాలు, సూచనలు, మీ అభిప్రాయాలు అనేది కామెంట్ రూపంలో చెప్పండి. విచ్చలవిడి కామెంట్లు పెట్టి నా ఆగ్రహానికి గురి కావద్దు. ఈ విషయాన్ని గమనించగలరు. కొందరు అత్యుత్సాహం చూపిస్తారు, ఇంక వాళ్ళ పని ఏమవుతుందో చివరికి. కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.